హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడా అని చూస్తున్న వృద్ధాప్య పెన్షన్ అయితే 3000కి పెంచడం జరుగుతుందన్నమాట. సో అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక మాట అయితే చెప్పాడనమాట. అదేమిటంటే మేము ఈ వృద్ధాప్య పెన్షన్ అనేది ప్రతి సంవత్సరం రూ. 250 చొప్పున పెంచుకుంటూ పోతాం. చివరికి 4 సంవత్సరాల తర్వాత 3000 అవుతుంది. సో 3000 వరకు ఇస్తామని అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేస్తున్నప్పుడు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రూ. 3000 అయితే అవుతుంది. ఇది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం రూ. 250 చొప్పున పెంచుతూ పోతున్నారన్నమాట వృద్ధాప్య పెన్షన్ని. ఇప్పుడు మనకు ఫైనల్గా రూ. 3000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందంటే మనకు నెక్స్ట్ ఇయర్ అంటే 2024 జనవరి 1 పెన్షన్ ఇస్తారు కదా, ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఈ రూ. 3000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదే విషయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తన బర్త్డే రోజు అంటే 21వ తారీఖున అయితే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇప్పుడు రూ. 3000 అనమాట. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి మనకి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.